మొదటి వీడియో రెండవది మరి దాని కంటిన్యూషన్గా నేను చెప్తున్నాను. ఇంతమంది నేతకానీలు గొప్ప ఉద్యమం చేపట్టిన తర్వాత మరి నేతకానిగా మారింది. మరి స్థానిక చెన్నూరు శాసనసభ్యులు గారు గౌరవ వివేకన్న గారు మరి ఆయన తన పత్రికల్లో ఇవ్వడం జరిగింది. నేను సీఎం గారికి ఉత్తర్వులు ఇచ్చాను, తొందరలో మార్పు వస్తుందని చెప్పేసి. మరి అంతకంటే ముందే మంత్రులు చెప్పారు, శ్రీధర్ బాబు గారి, బట్టి విక్రమార్క గారి, అదేవిధంగా సీతక్క గారు కానీ, మిగతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, కొండ సురేఖ కానీ, మిగతా మంత్రులందరూ వెంటనే బట్టి విక్రమార్క స్పందించి వెంటనే నేను ఇచ్చిన వెంటనే 3వ తేదీ దాని మార్పులు చేర్పులు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే నెతాని వచ్చేది నేట్ కానీ వచ్చింది ప్లానింగ్ కమిషన్. మరి నేట్ కానీ వస్తే మళ్ళీ కూడా మార్పు చేసి కొంత ఆపేసి 9వ తేదీ వరకు నేత కానీ వచ్చే విధంగా దాన్ని గౌరవ పెద్దలు మరి అధికారి ప్లానింగ్ కమిషన్ మరి డైరెక్టర్ గారు, ఈ ప్రణాళిక శాఖ వారు ఓంప్రకాష్ గారు డైరెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని దాన్ని సవరణ చేసి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించేది ఏంటంటే 2వ తేదీన ఈ యొక్క నేతకాని వస్తుంది, మాలసాలె నేతకాని, మాలసాలె తీసేసి డైరెక్ట్ నేతకాని పెట్టండి అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఇది వారి కార్యాలయం నుంచి నాకు వచ్చినటువంటి సమాచారం. దీనికి స్పందిస్తూ మరి సీఎంఓ ఆఫీస్ నుంచి నాకు అది మార్పు జరిగింది, మరి దాంట్లో నేతకానిగా వస్తుందని చెప్పేసి నాకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అధికారికంగా. అదేవిధంగా మరి మంత్రులకు ఇచ్చిన దాంట్లో ఈ రిఫరెన్స్ నంబర్లన్నీ మరి గౌరవ శ్రీధర్ బాబు గారికి 4436 ఇది వారికి రిఫరెన్స్ పోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్ ప్రణాళిక సంఘానికి ఇచ్చారు. అదేవిధంగా సీతక్క గారు డైరెక్ట్ వారి మరి అదే చాంబర్లో ఉన్నారు కాబట్టి పక్కనే వారు ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నుంచి కూడా వెళ్ళింది. పెద్దలు మరి బట్టి విక్రమార్క గారు నాగ్పూర్లో ఉంటే, మహారాష్ట్ర ఎలక్షన్లో ఉంటే నేను ఫోన్ చేస్తే వెంటనే స్పందించి మరి వాళ్ళ శాఖ ద్వారా వెంటనే స్పందించి మాట్లాడి నాకు వాట్సాప్ పెట్టండి, నేను కూడా వెంబడే స్పందిస్తానని 3వ తేదీ నాడు వారు కూడా స్పందించి వెంబడే చేయడం జరిగింది. ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రిఫరెన్స్ నంబర్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరూ స్పందించిన తర్వాత ప్రక్రియ మొదలైపోయింది. మరి నేతకానిగా మారింది. అప్పటికి గౌరవ శాసనసభ్యులు గారు అది నేను చేస్తేనే మారింది అని చెప్పేసి మన దాంట్లో కొంతమంది ఆయనను అభినందించడం కాస్త కులాన్ని కించబడి, అది మాల వారు రాసిన ఉత్తర్వులో నేను చూశాను. అది మాల సబ్ క్యాస్ట్ కిందికి వస్తుందని చెప్పారు. సబ్ క్యాస్ట్ కాదు, డైరెక్ట్ నేతకాని. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ప్రణాళిక సంఘానికి సీఎం గారి లెటర్ పంపిస్తే దాన్ని మార్పు చేయడానికి కూడా కొంత గజెట్లో టైం పడుతుందని చెప్పారు. కాబట్టి అది డైరెక్ట్ నేతకాని చేయాలనేది చాలామంది డిమాండ్. ఇంతమంది ఉద్యమం చేసి నేతకాని సాధిస్తే ఈరోజు కొంతమంది మరి వివేకన్న గారిని మీరు చేసినందుకే అయిందని చెప్పేసి వత్తస్ పలుకుతున్నారు. నేను వివేక్ గారికి ఒకటి సవాల్ విసురుతాను. అన్నగారు కరెక్టే, సరే మేము ఇంతమంది ఉద్యమం చేసి నేతకాని కోసం వివిధ కులాలు వివిధ సంఘాలలో ఉన్న నా కుల పెద్దలందరూ, యువకులు, విద్యార్థి సంఘాలు, పెద్దలు, అనుభవం ఉన్న చాలామంది వచ్చారు. నేను మీకు ఒక సవాల్ విసురుతున్నాను. నేను ఎందుకంటే మీరు నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మీ పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేత మీరు మాట్లాడించారు. వెంటనే ప్రక్రియ చేయండి. సరే మీరు అంటున్నారు కదా నా ఉత్తర్వు వల్ల ఈ మార్పు జరిగిందని. మీరు వెంటనే ఈ ప్రక్రియ చేపట్టండి. మాకు నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ ఉన్నాయి, అదేవిధంగా వివిధ నామినేటెడ్ పదవులు ఉన్నాయి. నేతకానిల మీద ప్రేమ ఉంటే మీరు వెంబడే స్పందించండి. మరి దీనికోసం మీరు మా నేతకానిల మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. నా నేతకాని సోదరులారా, మీరందరూ రాబో కాలంలో త్వరలోనే ఈ ఉద్యమంలో నేతకాని కార్పొరేషన్ కావాలి. ఎంతటి వారైనా కానీ మన హక్కుల కోసం పోరాటం చేయాలి. చాలా సంఘాలు ముందుకొచ్చారు, చాలామంది సోషల్ మీడియా వేదిక కూడా పాలు పంచుకున్నారు. మీరందరూ ఐక్యంగా ఎన్ని సంఘాలున్నా సమయం సందర్భం వచ్చినప్పుడు, ఇప్పుడు ఏదైతే రోడ్ల మీద వచ్చారో నేతకాని కోసం, మరో పెద్ద ఉద్యమం కార్పొరేషన్ కోసం కావచ్చు, నామినేటెడ్ పదవుల కోసం కావచ్చు, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మనము ఎవరికి దాసోహం కాదు. మన జనాభా
20 లక్షల పై చిలుకుంది. మనమేందో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి పెద్దలందరూ చాలామంది ఈ ఉద్యమంలో పాల్గొని ఇంకో కొంతమంది నేను పేర్లు వివరించలేకపోయినాను, క్షమించండి. రాబో కాలంలో నేతకాని మహా సంక్షేమ సంఘం కానీ ఇతర సంఘాలు కానీ తప్పకుండా ఉద్యమంలో మొదటి స్థానంలో ఉంటాయి. తప్పకుండా సాధించుకుంటాం. ఎవరో మరి నేతకానిలపైన ప్రేమగా ఉన్నట్టు కాదు, నేతకానిలేందో నిరూపించుకునే మరి తొందరలోనే అది ఏర్పడిపోతుంది. మాకు కూడా పెద్ద ఎత్తున సమాజం కదిలే పరిస్థితి ఉంది. అందరు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరందరూ ఉద్యమంలో పాల్గొని ఈ నేతకాని యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో ఈరోజు మీరు చూడండి, ఆ ఫార్మేట్లో లంబాడి లేదు, ఇంకా సంచార జాతులే లేదు. నేతకాని కూడా కర్మయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కొంతమంది కుట్రల వల్ల. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ మీ బోర్లకుంట దీపక్ కుమార్. మీకు ఏదైనా సలహా సూచనలు ఉంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సోషల్ మీడియా వేదికగా విమర్శలు కాదు, ముందుకు రండి, కలిసికట్టుగా ముందుకెళ్దాం.